to walk in with a script in her hand. I don't know if I'll ever do that. ప్రియదర్శి దగ్గర నుంచి నేనేమి కూడా చెప్తారా కొన్ని చెప్తా. హిస్ చార్మింగ్ స్మైల్. ప్రియదర్శి ఈజ్ అ చార్మర్, రియల్ టైమ్ చార్మర్. నేను ఎందుకు అని కూడా చెప్పచ్చు, బట్ ఇంకా అది వాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టుంటే, సో ఐ విల్ నాట్. నైస్ చార్మర్. మ్యామ్ మీ పేరేంటండి, మీరెవరు? ఝాన్సీ గారు, ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్. మ్యామ్ నైస్. అంటే లేడీ ఉండి ఒక డిజైనర్. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా. మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సార్ మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బేయాలనుకుంటున్నా సార్ నేను. అది ఫస్ట్ చేస్తా. హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు గారు. ఓకే, బికాజ్ ఇట్ జస్ట్ డజంట్ డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్. సార్ దగ్గర నుంచి అయితే హౌ అన్అస్యూమింగ్ హీ ఈజ్. నీకు ముందే నేను తెలిసేమో కానీ నేను ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్. అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో, ఎవరు మీరు? అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే చంద్ర అండి, నేనే ప్రొడ్యూసర్ దీనికి. అయ్యయ్యో అది. బట్ వెరీ అన్అస్యూమింగ్ అండ్ వెరీ సింపుల్ గై. ఐడ్ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ. ఐ రియలీ డోంట్ నో హూ యూ ఆర్. మీరెవరు బ్రో? ఎడిటర్. బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటుంది. ప్రాజెక్ట్ కి తేడా తెలియట్లేదు. సారీ, అది నాకు ఎవరైనా తెలియదు అంటే నాదే తప్పు. ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అవే యువర్ సిజర్స్. అజయ్ అరసాదా, ఈ మ్యూజిక్ సెన్స్ అది నీ దగ్గర పెట్టుకో, నాకు వద్దది. నీ లిరిక్స్ రాసే అబిలిటీ, నువ్వు లిరిక్స్ రాస్తావు కదా. నువ్వు పార్టీలో నువ్వు లిరిక్స్. ఓకే, ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. మ్యామ్ యువర్ స్వీట్ వాయిస్, ఇఫ్ ఐ మే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్. సీషోర్, వాట్ ఆ టైమింగ్. మంచి ఏంటి లిరిక్స్లో టైమింగ్ ఉంటుందా? తెలియదురా, అది ఉంటుంది. సీషోర్ని చూస్తే తెలుస్తుంది టైమింగ్ ఏంటి అని. అమేజింగ్. అదే ర్యాప్లో ఇట్స్ నైస్ మ్యాన్. ఆర్ యూ ఫ్రమ్ వైజాగ్ టు? ఎస్టర్డే వీ వర్ ఇన్ వైజాగ్. వెర్ యూ ఇన్ ద సేమ్ ఫ్లైట్ యాజ్ అస్? గుడ్ ఫర్ యూ. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా? గుడ్. సార్ మీరు లిరిసిస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ కాంట్. కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా, బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెనాట్. అంటే నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు, కాదే. ఇప్పుడు ఏదైనా ఒక మెసేజో ఏదో ఒకటి రాయాలి అని అనుకుంటా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. బట్ లిరిక్స్ తోటి అట్లా ఉండదు. ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి